నమస్తే అండి, నేను రజాక్. అసలు మన దేశం ఎటుపోతుంది? ఈ మర్డర్లేంది, ఈ లోకాలేంది? మన దేశంలో ప్రతి గంటకి 5 రేప్ కేసులు జరుగుతాయంట. ఇంకా సూసైడ్లు అయితే లెక్కలేనివి. ఒక్క రోజులో దాదాపు 100 రేప్ కేసులు జరుగుతాయి అన్నమాట. ఈ రోజున ఒక వార్త నా దగ్గరకు వచ్చింది. అదేంటంటే, బెంగళూరులో ఒక 29 ఏళ్ల మహిళని తన పక్కన ఉన్నటువంటి ఒక ఉద్యోగి 59 ముక్కలుగా చేసి కిరాతకంగా చంపేసినాడు. అయితే ఇది ఎందుకు హాట్ న్యూస్ కాలేదంటే, ఇది ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని చంపడమో, లేదంటే ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని చంపడమో కాదు. అర్థమైందా మీకు? హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయినో, లేదంటే ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని చంపడమో కాదు. హిందూ అబ్బాయే హిందూ అమ్మాయిని చంపడం కారణంగా ఇది పెద్దగా వెలుగులోకి రాలేదన్నమాట. లేకపోతే కనుక ఇప్పటికి దేశం సెన్సేషన్ ఊగిపోయింది అది. సో ఇది ఇలాంటి సిచ్యువేషన్ మన దేశం ఉంది. నిజంగా బాధేస్తుంది. నచ్చకపోతే దూరంగా ఉండాలి, లేకపోతే ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే దూరంగా ఉండాలి. కానీ ఆ చంపడాలు ఏంది ఇంత కిరాతకంగా తయారవుతున్నారు ఏంది బాబోయ్? భయం వేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తా చూడండి. నిజంగా గుండె తరుక్కుపోయింది ఆర్టికల్ చూసిన తర్వాత. నాకైతే 29 ఏళ్ల వయసు, తల్లిదండ్రులు, ఒక మంచి జీవితం చూడాల్సిన వయసు. బెంగళూరు నగర శివారుల్లో ఒక మహిళను 59 ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్లో కుక్కి పారిపోయిన నిందితుడు. 59 ముక్కలంట. బాబోయ్, ఇంత సైకోగాడు మన దేశంలో ఉన్నారా? నేను అప్పుడప్పుడు యుఎస్కి మన అమెరికన్ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ చూసినప్పుడు కానీ దాంట్లో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటా. యానిమల్కి సంబంధించినటువంటి క్యానిబల్ మూవీస్, వీటన్నిటికి సంబంధించి. బాబోయ్, ఇంత దుర్మార్గం మన కంట్రీలోనా? రిఫ్రిజిరేటర్లో కుక్కి పారిపోయాడు. ఆ తర్వాత బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ముక్తి రంజన్, ఒక హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తి. ఇలా ఎందుకు చెప్తున్నాను నేను తర్వాత చెప్తాను. నేను బేసిక్గా మతాల గురించి ప్రస్తావించకూడదు, బట్ చెప్తాను. ఒడిశాలోని భద్రాక్ జిల్లాలో ఉరి వేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అంతేకాకుండా అతడికి చెందిందిగా భావిస్తున్నటువంటి డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో మహిళను చంపి 59 ముక్కలుగా నరికినట్లు అంగీకరించినట్టు చెప్పారు. చెట్టుకు వేలాడుతున్న నిందితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీస్ స్టేషన్లో రిపోర్టు తయారు చేయడం జరిగిందనమాట. సో కర్ణాటక పోలీసుల నుంచి కూడా తమకు సందేశం వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అసలు కేసు విషయానికి వెళ్దాం. అసలు ఏం జరిగింది? మహాలక్ష్మి ఆమె పేరు, 29 ఏళ్ల వయసు. ఈమె బెంగళూరులో 59 ముక్కలైంది. ఈ కేసులో ముక్తి రంజన్, వాడి వయసు వచ్చేసి దాదాపు ముక్తి రంజన్ రాయ్ చిల్లర. ఈ కేసులో ముక్తి రంజన్ రాయ్, వాడి వయసు 32 ఏళ్లు, ప్రధాన నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో ఆమెను హత్య చేసిన నిందితుడు మృతదేహాన్ని ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్లో పెట్టాడు, అంటే ఫ్రిడ్జ్లో వాడేశాడు. ఓ చిన్న విషయంతో ఆమెతో గొడవపడి కడతీర్చినట్లుగా ప్రాథమిక సమాచారం. ఇంట్లోనే చంపేశాక ఓ దుకాణానికి వెళ్లి పెద్ద కత్తి కొనుక్కొని సంచులు తెచ్చుకొని ముక్కలుగా నరికినట్లు గుర్తించారు. హత్య తర్వాత 2 రోజులు ఇంట్లోనే ఉండి ఆధారాలు చెరిపివేశాడని పోలీసులు చెప్పడం అయితే జరిగింది. అయితే వీడు చంపినటువంటి విషయాన్ని వాళ్ళ సమీప బంధువు ఒకడికి చెప్పంట అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. నిందితుడు మొదట ఈశాన్య రాష్ట్రాలకు పరారైనట్లు పోలీసులు అనుమానించారు. అతడి కోసం ఒడిశా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో పోలీసు బృందాలు అయితే గాలించారు. అయితే ముక్తి ఒడిశాలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. అక్కడికి వెళ్ళగా అతడు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడని చెప్పేసి గుర్తించారు. అది బలవన్ మరణం కాదులేండి, అలా చేస్తారు అంతే అనమాట. అవి బలవన్ మరణాలు కాదనమాట. ఈ చిల్లరగాడు సచ్చేవాడు ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత ఇంట్లోనే చావాలి కదా, ఊరేసుకొని అక్కడే చచ్చిపోవాలి కదా, అక్కడే అయిపోవాలి కదా. బట్ అవ్వలేదు కదా. అక్కడ పారిపోయి దొరికినాడు కదా. దొరికితే మరి అలాగే దొరుకుతారు. ఉంటే రైల్వే ట్రాక్ల మీద దొరకడమో, లేదంటే ఇలా ఊరేసుకునో దొరుకుతారనమాట. లేకపోతే పోలీస్ పిస్టల్ ఏదైతే సీన్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో పోలీస్ పిస్టల్ పట్టుకున్నాడని చెప్పేసి, లేదంటే ఎదురుదాడి చేయాలని చెప్పేసి చూసినట్టుగా నిందితుడు ఆ టైంలో ఆటోమేటిక్గా చచ్చిపోతాడు అనమాట. ఇవన్నీ మనకు తెలిసిందే. బట్ ఏంటంటే 59 ముక్కలు అనగానే నా మనసు ఒకలా అయిపోయింది. హత్యకు కారణం అట మహాలక్ష్మితో పాటు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు. బాధితురాలు మరొకరితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి ఓరవలేక నిందితుడు ముక్తి రంజన్ ఆమెను హత్య చేసి ఉండడానికి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదండి పరిస్థితి. ఆ అమ్మాయి వేరొకరితో
సన్నిహితంగా ఉంటుందంట. వీడు తట్టుకోలేకపోయాడంట, ఆ అమ్మాయిని చంపేశాడంట. అసలు హక్కు ఎవడిచ్చినాడు, రైట్ ఎవడిచ్చినాడు? ఆ అమ్మాయికి నచ్చినట్టు ఉంటుంది. నీతో పెళ్లి చేసుకోలేదు కదా, సరే నీతో పెళ్లి చేసుకోలేదు కదా, నీతో 7 అడుగులు వేయలేదు కదా, ఏదో అగ్నిసాక్షిగా ప్రమాణం చేయలేదు కదా, అలాంటి ఏం చేయలేదు కదా. వేరే వాళ్ళకి ఆ అమ్మాయికి నచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, అది ఆమె హక్కు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా ఎలాంటి ఇష్యూ వస్తే కనుక నువ్వు కోర్టుకి వెళ్ళి చూసుకోవడం, లేదా ఫ్యామిలీ పెద్దలను పిలిపించి మాట్లాడుకోవడం ఏదో చేయాలా. బట్ 59 ముక్కలు చేసి రిఫ్రిజిరేటర్లో పెట్టి ఈశాన్య రాష్ట్రాలకు పరారవుదాం అనుకొని అన్ని చోట్ల తిరిగి చివరాఖరికి ఒరిస్సాలో ఉంటే చెట్టు కూరేసుకొని చచ్చాడు. ఇప్పుడు ఎందుకన్నానంటే ఇది బేసిక్, ఇది ఒక సెన్సేషనల్ ఇష్యూ. అది ఇక్కడ కనుక 2 మతాల మధ్య జరుగుంటే కనుక దీన్ని లవ్ జిహాద్ అని తెచ్చేవాళ్ళు. అది పరిస్థితి. నిజంగా ఒక్కోసారి బాధేస్తూ ఉంటుంది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎక్కడ, పశ్చిమ బెంగాల్లో, అక్కడ చంపింది కూడా ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తే. అదేవిధంగా ఆ మహిళ కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి మహిళే. సరే, అది దేశవ్యాప్తంగా సంచలనం అయినప్పటికీ కూడా ఏం జరుగుతుంది న్యాయం? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇదే పరిస్థితి. అదే ఈ పాటికి హిందూ ముస్లింల మధ్య జరుగుంటే కనుక ఈ పాటికి దేశం అట్టుడిగిపోయి రావణ కాష్ట అయి ఉండేది. 59 ముక్కలు ఎలా పోతాను, ఎలా చేయాలనిపించింది. సన్నాసి.